హలో హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వీడియో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఇట్స్ బీన్ ఆల్రెడీ 5 days. నేను రిక్వెస్ట్ కూడా ఇచ్చాను బ్యాంకుకి. ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అకౌంట్ ఫ్రీజ్లోనే ఉంది. లేటెస్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సింది. రేపు ఎల్లుండి అకౌంట్ ఎందుకు బ్లాక్ అయిందని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అనమాట. సో ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి చూడండి. కాకపోతే ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే అండ్ అదర్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో, సో లేటెస్ట్గా మనం చాలా వరకు వింటున్నాము ట్రాన్సాక్షన్స్కి యూపీఐ పైన ట్యాక్స్ పడింది, వాళ్ళకి ఇంత ఫైన్ పడింది అని చెప్పేసి. ఎక్కువగా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే బ్యాంకు వాళ్ళు మీకు ఒక నోటీస్ ఇచ్చి అకౌంట్ అయితే బ్లాక్ చేస్తారన్నమాట. దీంట్లో డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నా అకౌంట్ వచ్చేసి ఫ్రీజ్ అవ్వడానికి కారణం వచ్చేసి డెబిట్ ఓవర్ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. డెబిట్ ఓవర్ రైడ్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి చేయడం వల్ల ఆ ట్రాన్సాక్షన్స్ అనేది అన్యూజువల్గా కనిపించాయి అనమాట. బ్యాంకుకి వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ ప్రేయర్ కోర్టు నోటీసు వాళ్ళకు రైట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. సో ఎటువంటి కోర్టు నోటీస్ లేకపోయినా కూడా వాళ్ళు అకౌంట్ని బ్లాక్ చేస్తాము అని చెప్పేసి అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళండి అన్నారు. సో దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్తే సో నేను సార్ ఇది ఈడీడీ బ్లాక్ అన్నారు. ఈడీడీ బ్లాక్ అంటే ఏమంటారు, హయ్యర్ ఇంపార్టెన్స్ అనమాట, డ్యూ డిలిజెన్స్ అని చెప్పేసి చెప్తారు. సో ఖచ్చితంగా మీరు బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ కేవైసీ వెరిఫై చేసుకొని అడ్రస్ వెరిఫై చేసిన తర్వాతే అకౌంట్ యాక్టివేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నా దగ్గర డెబిట్ కార్డ్ లేదు. సో అకౌంట్ ఉన్నది నేను నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ 1 రూపీ, 10 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ ఎంతైనా కూడా లెస్ దాన్ 2000 రూపీస్ నేను ఫోన్పే ద్వారానే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫోన్పే ద్వారా యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చాలా హెవీగా పెరిగిపోయాయి. దానివల్ల ఏమైంది, బ్యాంక్ వచ్చేసి సస్పీషియస్గా పరిగణించి దాన్ని బ్లాక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే కొంతమంది అన్నోన్ పర్సన్కి మనీ పంపించడము, లేదంటే అన్నోన్ పర్సన్ నుంచి మనీ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తులు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా సైబర్ నేరగాళ్ళ లిస్ట్లో ఉన్నప్పుడు, లేదంటే కనుక వాళ్ళ యొక్క అకౌంటు డ్యూ టు సైబర్ క్రైమ్ వల్ల ఏదైనా ఫ్రీజ్ అయినప్పుడు దాన్ని 7 లేయర్స్గా పరిగణిస్తారనమాట. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, అలాగా 7 లేయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ నుంచి ఏదైనా ఫ్రాడ్ జరిగింది, నేను ఒక బ్యాంకుకి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉంటారో వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రాడ్స్టర్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి ఎంతమందికి అయితే పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళందరి అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్ళింటుందో అలాగా 7 లేయర్స్ వరకు అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 7 లేయర్స్ తీసుకుంటే దాదాపు మోర్ దాన్ 100, 200, 500 అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. మళ్ళీ ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా మీ యొక్క ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఏంటనేది మీరు బ్రాంచ్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. 1, 2 సార్లు కాకపోతే 3 సార్లు మీరు బ్రాంచ్కి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఎందుకు మీ అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పేసి ప్రైమరీ రీజన్ అయితే చెప్తారు. సో మీ అకౌంట్ వచ్చేసి సస్పిషియస్ ట్రాన్సాక్షన్ సార్, నో ప్రాబ్లం, మీరు అకౌంట్కి కేవైసీ ఇచ్చేసి వెరిఫై చేసుకోండి, మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి ఒక సొల్యూషన్ ఉంటుంది. లేదంటే కనుక మీకు సో స్టేట్లో సో బ్రాంచ్లో మీ గురించి అయితే కంప్లైంట్ వచ్చింది సార్, ఈ అకౌంట్కి వచ్చే సైబర్ క్రైమ్ అనేది ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తారన్నమాట. అలాంటి సందర్భంలో మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ఫ్రాడ్ రిజిస్టర్ అయిందో అక్కడికి వెళ్ళి మీరు సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పేసి మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు మీ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మీరు చేయని తప్పు కూడా మీరు శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అరెస్ట్ కూడా అవుతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి అకౌంట్స్ గురించి డీల్ చేసేటప్పుడు. మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి సార్ నాకు సో వ్యక్తికి అమౌంట్ పంపించండి, లేకపోతే నాకు అర్జెంటుగా ఫండ్స్ కావండి, వేరే వాళ్ళ నుంచి అమౌంట్ వస్తుంది విత్డ్రా చేసి ఇవ్వండి అంటే కనుక ఖచ్చితంగా నో అయితే చెప్పండి. ఎందుకంటే తెలియని పరిస్థితుల్లో మీరేదో కైండ్నెస్, దయాగుణంతో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది మీరు నిజం అనుకొని అది పక్కా నిజమయ్యి సేఫ్ అకౌంట్ అయితే పర్లేదు. బట్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ అదర్ ఏదైనా ఫ్రాడ్స్టర్ నుంచి మీకు అకౌంట్ వచ్చి ఇంకొక పర్సన్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే కనుక వాళ్ళు సేఫ్గా ఉంటారు. బట్ మీ పైన వచ్చేసి ఆ కేసు అనేది ఫైల్ అవుతుంది. దాని ద్వారా మీరు చాలా వరకు కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు లిమిటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీకు ఏదైనా ముందుగానే మీకు ఏదైనా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తానేమో అనే డౌట్ ఉంటే కనుక మీకు
ఫోన్పే వ్యాలెట్ ఉంది, తర్వాత డిఫరెంట్ వ్యాలెట్స్ ఉన్నాయి. ఆ వ్యాలెట్స్లో లోడ్స్ చేసుకుని మళ్ళీ తర్వాత అమౌంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వ్యాలెట్కి వేసాను అనుకోండి, ఆ 10,000 అనేది వ్యాలెట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోతుంది కానివ్వండి, బ్యాంక్లో వచ్చేసి సింగిల్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. దాని ద్వారా మీకు బల్క్ ట్రాన్సాక్షన్స్ అనేది అకౌంట్లో చూపించదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే అన్నోన్ పర్సన్కి డబ్బులు పంపించడము లేదంటే అన్నోన్ పర్సన్ నుంచి డబ్బులు తీసుకోవడము స్టాప్ చేశారనుకోండి, మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు సైబర్ క్రైమ్ ఇష్యూస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. సో 1930కి మీరు ఏదైనా కానీ కావాలంటే కనుక బ్రాంచ్కి వెళ్ళామనుకుంటే కనుక 1930 కాల్ చేసి కూడా మీరు ఈ ఇష్యూ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ అకౌంట్ సో రీజన్ వల్ల బ్లాక్ అయిందని చెప్పేసి. బట్ పక్కా మీకు 100% ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు హోమ్ బ్రాంచ్ని అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఇంటర్ స్టేట్లో బ్రాంచెస్ అనేది ఉంటాయి, కొంతమంది ఒక స్టేట్లో వర్క్ చేస్తుంటారు, వాళ్ళ యొక్క ప్రైమరీ అకౌంట్ వచ్చేసి వేరే స్టేట్లో ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీ నేటివ్ స్టేట్కి అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే అకౌంట్ ఉందో. వాళ్ళు చెప్పిన విషయాలు మీరు క్షుణ్ణంగా అయితే పాటించాలి. ఎందుకంటే కొంతమంది అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పేసి అలాగే వదిలేస్తుంటారు. వదిలేసిన తర్వాత కూడా అది సివియర్ ఇష్యూ అయితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కోసం మీ ఇంటి అడ్రస్ వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అనేది తెలుసుకొని దానిపైన యాక్షన్ తీసుకోవడం చాలా వరకు ఫస్ట్ బెటర్ అనమాట. సో ఇంతకు అవ్వలేదు అంటే కనుక మీకు అందులో ఫండ్స్ ఉన్నాయి, చాలా మైనర్ ఇష్యూ అంటే కనుక మీరు ఫర్దర్గా మీ ఫ్రీ టైంలో చూసుకోవచ్చు అనుకుంటే అలాగే వదిలేయచ్చు. చాలామంది ఉన్నదే ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ నుంచి మొత్తం ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుంది, ఆ మెడికల్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళ అమౌంట్ ఏదైతే అందులో స్టోర్ చేసుకున్నారో అందులో సేవింగ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీకు చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీకు ఆల్వేస్ ఒక బ్యాకప్ అకౌంట్ పెట్టుకోవడం అయితే చాలా వరకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే అకౌంట్ పైన డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు ఎలాగైతే డ్యూయల్ సిమ్ కార్డ్స్ వచ్చాయో అదేవిధంగా మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటే కనుక వేరే బ్యాంక్లో మీరు ఏదైనా కూడా అకౌంట్ పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చి మీకు ప్రైమరీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయినా కూడా సెకండరీ దానిపైన మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కొద్ది వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మీ అకౌంట్ని 360 degreesలో మీకు బ్లాక్ చేస్తారు. మీరు ఏటీఎం విత్డ్రాల్ చేయలేరు, మీరు చెక్ ఇష్యూ చేయలేరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేరు, డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయలేరు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేరు. సో ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా మీకు కంప్లీట్గా అకౌంట్ అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. సో అంటే డెబిట్ ఫ్రీజ్ కంప్లీట్గా మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుందో దాని తర్వాత మాత్రమే మీరు ట్రాన్సాక్షన్స్ అనేది తిరిగి చేసుకోగలుగుతారు అనమాట. సో ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళకి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీలైనంత తక్కువ ట్రాన్సాక్షన్ ఉండేటట్టు చూసుకోండి. మీరు చిన్న అమౌంట్కు 10 రూపీస్, 20, 30, 50, 100 ఇలా ఏమన్నా అమౌంట్ ఉన్నా కూడా మీరు లిక్విడ్ క్యాష్ మీరు జేబులో పెట్టుకోవడం వల్ల ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేసి మీరు ఇమీడియట్గా అమౌంట్ అనేది ఇది చేసుకోవచ్చు. చాలా వరకు చూసాము చాలా స్టోర్లో వచ్చేసి మీరు 100, 150 అలాగే ఇస్తే కనుక మీరు క్యాష్ ఇస్తే కనుక లేదు సార్ చేంజ్ లేదని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే మల్టిపుల్స్ ఆఫ్ 100s ఉంటుందో అప్పుడు మీరు యూపీఐ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది చిన్న పాల ప్యాకెట్ కొనడానికి టీ స్టాల్లో లేకపోతే కనుక ఎక్కడైనా చిన్న ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫోన్పే ఉందా 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ ఇలాగ చేయడం వల్ల మల్టిపుల్ ట్రాన్సాక్షన్ పెరిగిపోతాయి. దానివల్ల మీరు చాలా వరకు ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో నా అకౌంట్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను. ఎలాగా రిలీజ్ అయిందో నాకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, ఫర్దర్గా నేను ఏమి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను అనమాట. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.